ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతాడు హరీష్ రావు. ఏం మాట్లాడుతాడు? ఏం చేసింది కాంగ్రెస్ అంటాడు. బిడ్డ, తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్, తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్ అని చెప్తున్నాను. కాంగ్రెస్ ఇస్తేనే నీ మామకు, నీకు, నీ బామ్మర్దికి అందరికి పదవులు వచ్చినాయి కాంగ్రెస్ వల్లనే. అది గుర్తుంచుకో బిడ్డ. కాంగ్రెస్ పార్టీ ద్వారా వచ్చిందని చెప్తున్నా. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే, కాంగ్రెస్ పార్టీ చేసిన చెప్పుకుంటూ పోతే పిల్లాడుతుంది అని చెప్తున్నా. ఆ రోజు ఈ గడ్డ నుంచి ఇందిరమ్మ నిలబడి ఇక్కడ నుంచి ఎంపీ అయి ప్రధానమంత్రి అయి ఈ ప్రాంతంలో ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు అందరూ కూడా అసైన్మెంట్ ల్యాండ్ ఇచ్చిందా లేదా? ఇచ్చిందా లేదా? ఇందిరమ్మ భూములు ఇచ్చిందా లేదా? ఇందిరమ్మ భూములు ఇచ్చిందా? ఎస్టీలకు ఇచ్చింది, బీసీలకు ఇచ్చింది, మైనార్టీలకు ఇచ్చింది. అందరికీ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్ ఎప్పుడు దళితులకు ముఖ్యమంత్రి కాగానే దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తున్నాడు. ఇచ్చిందా? కానీ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఇంద్రమ్మ ఇచ్చింది. తర్వాత మన గ్రామాలలో చూడొచ్చు మీరు, ఇంద్రమ్మ ఇల్లు కూడా ఆ రోజు పాట ఇచ్చినట్టు ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చిన పార్టీకి సోనియా గాంధీ గారు. అదేవిధంగా ఈ రోజు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన, ప్రజా ప్రభుత్వం, ఒక స్వేచ్ఛనిచ్చే ప్రభుత్వం. ఆ రోజు 6 గ్యారంటీలలో ఎట్లయితే మేనిఫెస్టో పెట్టిరో ఆ మేనిఫెస్టో ప్రకారం కూడా ఈ రోజు 5 గ్యారంటీలు నెరవేర్చే ప్రభుత్వం ఏదైనా ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ అన్న ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తున్నా. ఎందుకంటే చూడొచ్చు ఈ రోజు అక్కలు, చెల్లెళ్ళు అందరూ కూడా ఈరోజు బస్సు ప్రయాణం చేస్తుంటే ఉచితంగా ప్రయాణం చేస్తారా లేదా? మన బిడ్డలు కాలేజీకి పోతుంటే ఉచితంగా ప్రయాణం చేస్తారా లేదా అమ్మాయిలు? అదేవిధంగా 0 కరెంటు బిల్, 200 యూనిట్ల కరెంటు బిల్ కూడా ఉచితంగా ఇస్తుందా లేదా కాంగ్రెస్ పార్టీ? ఒకసారి ఆలోచన చేయండి. ఈ రోజు గ్యాస్ సిలిండర్ కు ఆ రోజు కూడా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు ఆ రోజు కట్టెల పొయ్యి మీద వండుకుంటుంటే పేద ప్రజలకు ఇబ్బంది ఉంటుందని చెప్పి ఆ రోజు దీపం పథకం పెట్టి గ్యాస్ సిలిండర్ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదా తెలుసుకోండి ఒకసారి. ఈ రోజు కూడా అదే గ్యాస్ సిలిండర్ ను ఈ రోజు సుమారుగా 1000 పైన చేసి 12,000 చేసిన మోడీ ఈ రోజు మా ప్రభుత్వం వచ్చినాక, రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక 500 సబ్సిడీ ఇస్తున్నామా లేదా తెలుసుకోండి. ప్రజలారా, అక్కలారా, చెల్లెలారా, పొద్దున వంట చేస్తుంటే మీ గ్యాస్ సిలిండర్ కు పొయ్యి ముట్టిస్తున్నప్పుడు గుర్తు చేసుకోవాలి. రేవంత్ అన్న ప్రభుత్వం 500 సబ్సిడీ ఇస్తుందా లేదా అనేది గుర్తు చేసుకోవాలి. ఈ రోజు చెప్పిండు మన ముఖ్యమంత్రి, నేను ఇక్కడ మెదక్ జిల్లాలో నామినేషన్ వేసే రోజు వచ్చిండు అన్న. ఏం చెప్పిండు? 7 రూపాయల దుర్గమ్మ మీద, చర్చి మీద ఎత్తేసి చెప్పిండు ఆగస్టు 15వ తారీఖు రోజు రైతు రుణమాఫీ 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తాను మాట మీద పెట్టి రేవంత్ అన్న విడామ రేవంత్ అన్న తట్టుకోలేవు. రేవంత్ అన్న గురించి మాట్లాడే స్థాయి కూడా కదా హరీష్ రావు కుమ్మా రాజీనామా చేస్తావా అని చెప్తుండు కదా. నువ్వు రాజీనామా 15వ తారీఖు, ఆగస్టు 15వ తారీఖు రైతు రుణమాఫీ చేస్తున్నాం. నువ్వు నీ పార్టీ మొత్తం లేకుండా చేస్తావా? ఒక్కసారి ఆలోచన చేయాలి. మనకు వర్షాకాలం మన ప్రభుత్వం వచ్చే ఏ కాలంలో వచ్చిందన్నా? చలికాలంలో డిసెంబర్ వచ్చింది. దాని తర్వాత ఎండాకాలం వచ్చింది, కరువు వచ్చిందని చెప్తారు. మనకు రైతులు పొలాలి వర్షాలు ఎప్పుడు పడతాయన్నా? జూన్, జూలైలో అట్లా వర్షాలు పడతాయి. ఇప్పుడు కరువు వచ్చిందా? మాటలు చెప్తే అర్థంగా ఉండాలి కదా. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఉంటే వెంకటరామరెడ్డి ఏం చెప్తాడు? నన్ను ఎంపీకి గెలిపిస్తే 100 కోట్లతోటి ట్రస్ట్ ఏర్పాటు చేసి పేద విద్యార్థులను చదివిస్తాడంట. మనకి ఇప్పుడు ఎమ్మెల్సీ ఉన్నావు కదా, ఇప్పుడు ఎమ్మెల్సీగానే ఉన్నావు కదా, 2 ఏళ్ల నుంచి 2 ఎమ్మెల్సీగా ఉన్నావు కదా. మరి ఎంతమంది పేద విద్యార్థులను చదివించినావు? నువ్వు నీలమ్మది తెలుసు కదా. నీలమ్మది ఒక సర్పంచ్ ఉంటేనే ఎంతో మంది పేద పిల్లలను చదివించినా లేదా కనుకోండి. పాంచర్ కాన్ఫరెన్స్ లో ఎంతో మంది పేద బిడ్డలకు, ఎంతో మందికి మీరు చూడొచ్చు. తీన్మార్ వార్తలలో మొన్న చెప్తుంటారు, ఒక చిన్న పాప, మైనార్టీ పాప గుండె ఆపరేషన్ ఉంటే 4 లక్షల రూపాయలు అవసరం ఉంటే నేను ఆ రోజు 2.5 లక్షలు పంపించి ఆపరేషన్ చేయించిన లేదా మైనార్టీ సోదరులు అడగండి. మానవత్వం అంటే మేము, మా దగ్గర ఉన్నదో లేదు, మా ప్రజల పేదింట్లోకించి పుట్టి పేదల కష్టం తెలిసి ఆ కష్టాలకించి వచ్చిన వ్యక్తిని నేను. అవతల వ్యక్తిని నన్ను కంపారిజన్ చేయండి. మీ ఇళ్లలో పుట్టి వచ్చినోని, మీ మధ్యలోకించి వచ్చినోని, ఒక గ్రామంలో ఒక సర్పంచ్ నుంచి ఎంపీ దాకా పోతుందంటే ఎన్ని కష్టాలు పడి, ఎంత స్ట్రగుల్ పడిపోవచ్చో అర్థం చేసుకోండి. ఆ స్ట్రగుల్లో నాకు తోడుగా నిలిచింది కాంగ్రెస్ పార్టీ జెండా ఇచ్చి నాకు ఎంపీ టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. రేవంత్ అన్న నేను ఖచ్చితంగా చెప్తున్నా, రేపు గెలిచిన తర్వాత కూడా
మొదలొద్దు చెప్పిండి ఇంతకుముందు ఈ ప్రాంతాల్లో మనం అభివృద్ధి చేద్దాం. రాజరెడ్డి అన్న చెప్తుండే నేను కాల్ వస్తుంటే మధు ఇక్కడ ఎస్టీ సోదరులు ఎక్కుంటారు, వాళ్ళ పోడు భూములు ఉన్నాయి, ఆ పోడు భూముల సమస్యలు తీర్చాలి. నువ్వు ఎంపీ అయినాక మనం అందరం కూర్చొని ఆ పోడు భూముల సమస్యలు కూడా తీర్చాలని రాజరెడ్డి అన్న నాకు కాళ్ళ చెప్తుండు. ఖచ్చితంగా చెప్తున్నాను ఎస్టీ సోదరులకు, మేము ఎంపీ గెలిచిన తర్వాత రేవంత్ అన్నతో మాట్లాడి పోడు భూముల సమస్యలు కూడా తీరుస్తారని చెప్పి తెలియజేస్తున్నా. అట్లనే కేంద్రం నుంచి వచ్చే నిధులు, రాష్ట్ర నిధులు ఇక్కడ ఉన్న అందరి నాయకులను కలుపుకొని ఇక్కడనే ప్రతి వారంలో ఒక రోజు నర్సాపూర్ కౌన్సిల్స్ నుండి ఉదయం వచ్చి గుడ్ మార్నింగ్ నర్సాపూర్, గుడ్ మార్నింగ్ మెదక్, గుడ్ మార్నింగ్ పడాన్సర్ అని వచ్చి ఆ కౌన్సిల్స్ లో కూర్చొని మీ సమస్యలు అక్కడికక్కడే పరిష్కరిస్తామని తెలియజేస్తున్నా. మీరందరూ కూడా మీ అందరికీ అన్నదమ్ములు లేకుండా మీ కొడుకు లేకుండా మీరందరూ కూడా ఒక్కసారి నీళ్ళు మురాజ్ బిడ్డ అంటారు. అవును, నేను ముద్రాలు బిడ్డలే, కానీ నేను అన్ని వర్గాలను కలుపుకోయే బిడ్డను. నేను యాదవ సోదరులకు బీసీ బిడ్డను, నేను ఒట్టల సోదరులకు బీసీ బిడ్డను, పద్మశాలీలకు బీసీ బిడ్డను, కురుమలకు బీసీ బిడ్డను, రచకులకు బీసీ బిడ్డను, నాయ బ్రహ్మణులకు బీసీ బిడ్డను, విశ్వకర్మలకు బీసీ బిడ్డను, ఆర్ఎస్ వైశ్యులకు బీసీ బిడ్డను, లింగాయత్తులకు బీసీ బిడ్డను, రెడ్డి సోదరులను కలుపుకోయే వ్యక్తిని, ఎస్సీ సోదరులను కలుపుకోయే వ్యక్తిని, మైనార్టీ సోదరులను కలుపుకోయే వ్యక్తిని, ఎస్సీ సోదరులను కలుపుకోయే వ్యక్తిని. ముఖ్యంగా నా మతం, నా అభిమతం మానవత్వంగా ఉండే బిడ్డను, నేను మానవత్వంతో ఉండే బిడ్డను. ఏ పేదవానికి కష్టం వస్తే నా ఇంటికి వచ్చిందని బాధపడే వ్యక్తిని నేను. ఒక్కసారి నాకు అవకాశం కలిగియండి, ఈ మెదక్ పార్లమెంట్ లో ప్రతి ఒక్కరికి కలుపుకొని పోయి మీకు సేవ చేసే భాగ్యం కల్పియండి అని చెప్పి కోరుకుంటున్నా. ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి, మీ అందరినీ కూడా ఈ నాయకులందరినీ పెట్టుకొని మీ అందరినీ గుండెలు పెట్టుకొని కాపాడుకుంటా అని చెప్పి కార్యకర్తలకు అందరు కూడా రేపు గెలిచిన సర్పంచులు, జడ్పీటీసీలు అందరినీ కూడా మేమందరం నాయకులం ఉండి ఈ రోజు మాకెట్లా కష్టపడుతున్నాం, రేపు అందరినీ మేమందరం కష్టపడి రేపు ఇండ్లు అన్ని ఇచ్చే బాధ్యత మా సర్పంచులు మేమందరం తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నా. ఈ అవకాశం కలిగేసిన మా రాజరెడ్డిలకు, మా మనోహర్, అదేవిధంగా అంజనేయ గౌడ గారికి అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకే. థ్యాంక్ యూ.